పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మత్తులో ఉంటున్న డాక్టర్లు పట్టించుకునే ప్రజాప్రతినిధులు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన ఆడ పసికందు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం నేడిమర్రు బైనేపల్లి నుంచి గర్భవతి కర్రి మమతను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి ప్రసవానికి సోదరి కళ్యాణి తీసుకొచ్చారు. ప్రసవ సమయం కావడంతో మధ్యాహ్నం వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే అప్పటికే ఆడ శిశువు మృతి చెందినప్పటికీ సమాచారం ఇవ్వలేదని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. 4వ తారీఖు డెలివరీ అవ్వలేదండి. 5వ తారీఖు వచ్చామండి. ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు అయిన తర్వాత నేను పొద్దుట ఆవిడ ఇంకా 12వ తారీఖు వరకు డెలివరీ ఉంది, టైం ఉంది, తీసుకెళ్ళిపోండి అన్నదండి. నేను పొద్దున్న తీసుకెళ్ళిపోయామండి. పొద్దున్న తీసుకొచ్చామండి. ఇదిగో బెడ్నెల కప్పు చెప్పారు మాకు. అంతేనండి. మేము ఏం చేసాం, మీరు ఏం చెయ్యాలో అదే చెయ్యండి. మరి బాబు మేమేం వెంటపడండి మరి మమత అండి. తల్లి పేరు మమత అండి. తల్లి పేరు కర్రీ మమత అండి. ఇంకా మారలేదు. కర్రీ మమత అండి. తల్లి కర్రీ మమత అండి. నా పేరు కళ్యాణి అండి. మా చెల్లి మమత అండి. మొన్న 4వ తారీఖుకి డెలివరీ డేట్ అన్నారని 4 వరకు చూడమన్నారు మేడము. 4 వరకు చూసి మేము 5వ తారీఖు మార్నింగ్ వచ్చామండి. వస్తే మేడం గారు చూసి ఇవి డెలివరీ పెయిన్స్ కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, మీ ఇష్టం, వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ దూరం మేడం గారు అంటే సరే దూరం అవద్దు, అంత దూరం అయితే వద్దు, ఉండిపోమన్నారని మేము ఉండిపోయామండి. 5వ తారీఖు 6వ తారీఖు ఉండిపోయాము. తర్వాత మా చెల్లికి 6వ తారీఖున కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే నొప్పి అందండి. మేడం గారు చూశారు. ఆ తర్వాత 7వ తారీఖు మార్నింగ్ కూడా చూశారండి. చూసి హ్యాండ్ పెట్టి చూసి ఇవి నొప్పులు కాదు, ఏమీ కాదు, వెళ్ళిపోవచ్చు, ఇంకా అసలు ఏమీ ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. చెప్పి 12వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయొచ్చు అనేసి అన్నారండి. మేడం అలా అన్నారని నేను ఆ రోజు తీసుకెళ్ళానండి. సాటర్డే మధ్యాహ్నమేనండి. ఇంచుమించుగా 12 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. 12 అలా అవుద్ది. అప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నామండి. నిన్న మధ్యాహ్నమే వెళ్ళామండి. మధ్యాహ్నం వెళ్తే రాత్రి కొంచెం నీరసంగా ఉంది, కానీ బాగానే ఉందండి. ఫుడ్ పెట్టాను, లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మన్నారు. కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మన్నారని ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చాను. బాగానే ఉందండి. మార్నింగే కొంచెం నీరసంగా ఉందండి. నీరసంగా ఉంటే నేను ఇంకా వెంటనే మా ఆశా వర్కర్కి చెప్తే నర్సుని పంపించి చూసి నర్సు అక్క వెంటనే ఒక 20 నిమిషాలు కూడా అవ్వలేదండి, మాకు అంబులెన్స్ వచ్చేసింది. మేము వెంటనే బయలుదేరి వచ్చేసామండి. మేము వచ్చేసరికి 11:30, 11:40 అలా అవుతుందండి. ఆ మధ్యలోనే వచ్చామండి మేము. ఆ తర్వాత మేడం చెక్ చేసి ఆపరేషన్ అవుద్ది, మోషన్ అయ్యింది పాప అని చెప్పారు. చెప్తే సరే మేడం ఏదైనా ఓకేనండి, మాకు ఆపరేషన్ చేసేయండి అని చెప్పానండి నేను. చెప్తే ఆ తర్వాత సెలైన్ అయి పెట్టి తర్వాత తీసుకెళ్ళారు. 144కి బేబీ పుట్టింది అనేసి అన్నారు, కానీ మాకు 2కి బయటకు వచ్చారండి వాళ్ళు 2 గంటలు. అది సార్ జరిగింది. మరి ఒక్క పూటలో ఇలా ఏమైందో నాకు తెలియదు సార్. నాకు ఒకవేళ మేబీ ప్రాబ్లం ఉందని చెప్తే నేను ఉంచేద్దానండి. మేడము 12వ తారీఖు అన్నారు కాబట్టి కొంచెం టైం ఉంది కదా, అప్పటి వరకు ఇక్కడున్నా ఎందుకు ఇబ్బంది పడద్ది అనేసి కొంచెం నేను తీసుకెళ్ళానండి. లేదు మేడం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి, ఇందులో నా ఫోర్స్ కానీ నా ఇష్టం కానీ ఏమీ లేదండి. మేడం తీసుకెళ్ళమన్నారని తీసుకెళ్ళాము. మరి ఈరోజు ఇలా అయిందండి. నాకేమీ తెలియట్లేదండి. ఇప్పుడు నేను మా చెల్లికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి. బేబీ వస్తుందని ఎంతో వెయిట్ చేసింది. నిన్న చూసినప్పుడు మేడం అవుతలేదు అన్నప్పుడు పోనీ అప్పుడైనా కూడా అవుతలేదు కదా, ఆపరేషన్ చేసేద్దామని చెప్పుంటే మేము దానికైనా రెడీ అండి. నేను దేనికైనా ఏదైతే అయింది తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చూశాను. పోనీ అప్పుడు చేసేస్తేనా ఓకే, మరి ఎందుకు మేడం అలా చెప్పారో. బాగుంది, అప్పుడు కండిషన్ బాగుందని అడుగుతున్నారు, ఇప్పుడు అడుగుతుంటే కండిషన్ బాగుంది కాబట్టి వెళ్ళమన్నాను అనేసి అంటున్నారు. ఒక పూటలో ఇలా అయిపోయిందండి. ఇంత దారుణం. బిడ్డ చేతికి రావాల్సిన బిడ్డ అలా ఉందండి. ఇప్పుడు మేమందరం ఎలా ఉన్నా ఏం చేసినా వాళ్ళ తల్లికి ఇప్పుడు నేను వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేకపోతున్నానండి సమాధానం. వాళ్ళ అమ్మకి డాక్టర్స్ ఏమంటున్నారండి, అప్పుడు బాగానే ఉంది, మరి ఇప్పుడే ఇలా అయిందంటే ఒక్కోసారి
ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి అనేసి అంటున్నారండి ఆవిడ. అవునండి, 12 గంటల లోపే మేము హాస్పిటల్కి వచ్చేసామండి. ఆమెకి మొత్తం మా చెల్లికి సెలైన్ అది పెట్టి అప్పుడు లోపలికి తీసుకెళ్ళారండి. మేడంని అడుగుతూ ఉంటే ఇది ఒక్కొక్కరికి అలా జరుగుతుంది అనేసి అంటున్నారండి మేడం. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ఫోన్ రావడం జరిగింది. వస్తే డెలివరీ అయినటువంటి బేబీ మరుక్షణం కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడం చాలా బాధాకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో ఇటువంటి జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ప్రతి నెల కూడా దీనికి సంబంధించిన పేరెంట్స్ బేబీ సంబంధించినటువంటి డేటా చెక్ చేపిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా హెల్దీగా ఉంది బేబీ అని రిపోర్ట్ వస్తూ ఉంది. స్కానింగ్లు ప్రతి నెల స్కానింగ్ చేయించారు, ఎక్స్రేలు తీపిస్తున్నారు, అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ నిన్న ఈ బేబీ తాలూకు పేరెంట్స్ ఇక్కడ రావడం జరిగింది హాస్పిటల్కి. అంతా బాగుంది, డెలివరీకి ఇంకా 12వ తారీఖు టైం ఉంది, ఫిబ్రవరి 12వ టైం ఉందని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో మేనేజ్మెంట్ డాక్టర్స్ ఈరోజు మళ్ళీ లేబర్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మార్నింగ్ 11-12 మధ్యలో వస్తే సుమారు 1-2 గంటల మధ్యలో సిజేరియన్ ఆపరేషన్ చేసి డాక్టర్ స్వర్ణలత అనే మేడం సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టుగా విజయలక్ష్మి గారు మాకు చెప్పారు. అయితే ఇక్కడ పేరెంట్స్ అలాగే బంధువులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఫస్ట్ నుంచి కూడా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ ఆఫ్ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా మా బేబీ చనిపోయింది అనేది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరి యొక్క బలమైన వాదన. దీని మీద డిఎంహెచ్ఓ పశ్చిమ గోదావరి జిల్లా డిఎంహెచ్ఓ వెంటనే త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేపించి నిజానిజాలు రాబట్టి ఏదైతే తప్పిదం జరిగిందో డాక్టర్స్ వల్ల వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ హాస్పిటల్ గతంలో కూడా నెగ్లిజెన్సీ చాలా కేసులు జరిగాయి. ప్రతిసారి కూడా కొంత ఉదాసీనత వ్యవహరించడం వల్ల ఇంతవరకు వచ్చిందనే విషయాన్ని కూడా గమనించి దీని మేనేజ్మెంట్ అలాగే ఏదైతే వైద్య శాఖ ఉందో యాక్షన్స్ తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కోరుతా ఉన్నాం. జేపీ